సైదాబాద్ ప్రాంతంలో మేము ఇప్పుడు ఎర్రకుంట అన్న ఈ చెరువు దగ్గర ఇక్కడికి వచ్చినాము. సో దీని మీద ఒక కంప్లైంట్ మాకు స్థానికంగా వచ్చిన కంప్లైంట్ మీద చెక్ చేయడానికి వచ్చినాము. సో ఇది ఒక చెరువు కుంటని కబ్జా అవుతున్నది, దాదాపు 6 ఎకరాల పైన ఉన్నటువంటి చెరువు కుంట కబ్జా అవుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు. చెక్ చేసినప్పుడు దీనికి రైవల్ వాదన కూడా ఉన్నది, అంటే దాని కౌంటర్ వాదన కూడా ఇది చెరువు కుంట కాదు, ఇది మా పట్టా భూములు అని చెప్పేసి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇది అన్ని రికార్డ్స్ని పరిశీలిస్తాము, అన్నింటినీ కూడా పాత హిస్టారికల్ డేటా, అంటే మా దగ్గర ఉన్నటువంటి దాదాపు 70-80 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం ఉన్న డేటాలు కూడా విలేజ్ మ్యాప్ నుంచి మనం ఇది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్, దీంతో పాటు ఇంకా ఇది మా దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ డేటా, రెవెన్యూ రికార్డ్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక దీనికి వస్తాము. బట్ హైడ్రాలిక్ ఫీచర్స్ అంటే చూడంగానే హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అంటే ఒక చెరువు కట్ట, దానికి మళ్ళీ ఒక అలుగు అంటే వెయిర్ ఉంటుంది, సర్ప్లస్ వెయిర్ ఉంటుంది, ప్లస్ దాంతోపాటు రివెట్మెంట్ అంటే మనకి స్టోన్ పిచ్చింగ్ చేస్తారు బండికి. సో ఇట్లా కొన్ని బేసిక్ హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట, దీనికి ఉండాల్సిన అన్నీ కూడా. బట్ ఏదేమైనా కానీ కూడా ఒకసారి మొత్తం మేము లోతుగా చేసి చెరువు అనేది నిర్ధారణ ఫస్ట్ చేస్తాము. చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని డెవలప్ చేయడానికి కూడా త్వరలో దీని మీద చేస్తాము. ఇది కూడా ఒక బతుకమ్మ కుంట స్థాయిలో చేసేదానికి హైడ్రా ప్రభుత్వ సహకారం తీసుకొని చేయడానికి కూడా మేము చేస్తాం. ల్యాండ్ 6.5 ఎకరాలు అంటున్నారు, అది కూడా తీసుకుంటాం, డేటా అంతా కూడా తీసుకొని FTL దాకా అంతా కూడా ఫిర్యాదు ఎవరు చేస్తే నీకెందుకు, ఎవరు చేసినా కానీ ఫిర్యాదు మాకు మేము చెప్పాము, అది ఫిర్యాదుదారు ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిర్యాదుదారు బయటకు పెట్టమండి, అది అనానమస్ ఉండవచ్చు ఇదంతా అనేది. మా ఫిర్యాదుదారుడు ఎవడైనా కానీ కూడా నిజమంతా అబద్ధమంతానే చెక్ చేస్తాం అంతే. ఓకే, సో ఫిర్యాదుదారుడు ఎవరు చేసినారనేది లేదు కానీ, బట్ ఎస్ ఇక్కడ స్థానికంగా రకరకాల రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా వచ్చి కలిసినప్పుడు వాళ్ళ వ్యూ పాయింట్స్ వాళ్ళు చెప్తున్నారు, అవన్నీ పరిగణలోకి తీసుకొని మేము ఫిర్యాదుని టోటల్గా డీప్గా ఎంక్వైరీ చేసిన తర్వాత రేపు కోర్టుకు వెళ్ళినా కానీ కూడా మేము సమాధానం చెప్పేటట్టు ఉండాలి కాబట్టి కోర్టుకు కూడా డేటా కూడా సబ్మిట్ చేసేదానికి కూడా ఉంటాం. ఇచ్చిన ఆర్డర్ ఉంది GOMS నెంబర్ 205 ల్యాండ్స్కేపింగ్ అండ్ సాఫ్ట్ ఇది ఫర్ ఎర్రకుంట లేక్ సిట్యుయేటెడ్ సైదాబాద్. యాక్చువల్ 5 crores సార్, ఒక పేపర్ దొరికింది, ఇనాగ్రేషన్ కూడా చేసినాం సార్. ఉంటుంది మేము ఇప్పుడు తీస్తాము. చిత్ర రామచంద్ర గారు వచ్చినప్పుడు ఇనాగ్రేషన్ కృష్ణారెడ్డి గారు మేరు, నేను డిప్యూటీ మేయర్, ఇద్దరం కలిసి ఇక్కడనే చేసినాం మొత్తం. ఇప్పుడు అన్ని రెవెన్యూ రికార్డ్స్ కూడా చూపిస్తున్నారు, రెవెన్యూ రికార్డ్స్ కూడా ఇది మనకి కుంట కింద చూపిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యం ఇదిగో మనం అవన్నీ వదిలేయండి, నిజాన్ని కళ్ళ ముందు మనకు కనపడుతున్న బండి ఉన్నది, హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఎవరు క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి లీగల్గా అసలు చిన్న ఇంత కూడా రాదు. అంటే ఓన్లీ దీన్ని రివైవ్ చేయడం అనేది నెక్స్ట్ చేద్దాము, చేసి దీన్ని కుంటకుండానే ఉంచండి, ఎర్రగుంట కిందనే ఉండాలి. అదే ఉంటుంది, మా తాతాల నుంచి 2 furlongs ఉంటాయి సార్. ఇది బండు అంతవరకు ఉంటుంది, సంగం లక్ష్మీబాయి అని ట్రస్ట్ ఉంటుంది సార్, ఆ ట్రస్ట్ వరకు ఈ బండి ఉంది, అట్లనే ఉంది బండి. ఇది అవతలకేళ్ళు ఉంది, ఆ మెయిన్ రోడ్ బండి ఉంది, మొత్తం టోటల్ చేద్దాం. ఇది మనం సిటీ మేయర్ ఉన్నప్పుడు కూడా ఈ కట్ట అనేది అక్కడ నుంచి ఉతారు ఉన్నప్పుడు ఇది కట్ట ఏం చేసిందంటే ఇక్కడ వెంచర్ చేస్తేప్పుడు వీళ్ళు మట్టి వేసారు సార్. ఇప్పుడు 1973-74లో సంజీవ్ రెడ్డి అని పటేల్ అమ్మ అని వాళ్ళు ఉండే ల్యాండ్ లార్డ్స్. వాళ్ళకి ఏంటంటే ఇదంతా మురికి నీళ్ళు ఆ నీళ్ళు అని వస్తున్నాయని వీళ్ళు కట్ట కట్టింది. ఇది కట్ట ఇంత లేకుండే, వీళ్ళు డిప్యూటీ మేయర్ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇది వాటర్ అది మట్టి పోసి అది చేసి ఇది కొద్దిగా హెల్ప్ చేసి అది చేసేది సార్. తర్వాత ఇప్పుడు హైకోర్టులో పెడితే నాట్ టు ఇంటర్ఫేర్ అని హైకోర్టు ఇచ్చింది. మీ పేరు శ్రీనివాస్ అండి. 100 మెథడ్స్ ఉన్నాయి మాకు చెక్ చేసి. అర్థమైంది, వాళ్ళు ఎవరో డిప్యూటీ మేయర్ గారు చెప్పినారనో, లేకపోతే ఇంకెవరో కార్పొరేటర్ గారు చెప్పినారనో, లేకపోతే శ్రీనివాస్ గారు చెప్పినారనో, ఇట్లా దాన్ని బట్టి ఏమి ఉండదు. మాకు ఇండిపెండెంట్ మెథడ్స్ 100 ఉన్నాయి, 100లో చెక్ చేస్తాం. సో 100% మాకున్న డేటాలో ఫిట్ అవుతుంది చెరువు అనేది. బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ చూసినప్పుడు ఒక వెయిర్ మనం ఏమంటాం, మనం మెథడ్ అలుగు అంటాం, అది ఉన్నది. ఒక అలుగు అనేది బేసిక్ క్యారెక్టరిస్టిక్స్, రివెట్మెంట్స్ ఉన్నాయి, బండ్ ఉన్నది. సో బేసిక్ క్యారెక్టర్ చెరువు అనే దానికి దాని డౌటే లేదు, ఎందుకంటే దీనిలో హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం, ఇవన్నీ ఉన్నాయి మనకి.
నెక్స్ట్ మాకు ఉన్నటువంటి ఇతర శాటిలైట్ డేటా ఉంది, రెవెన్యూ డేటా ఉంది, సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడో 1960s చేసిన సర్వే మ్యాప్లు ఉన్నాయి, అన్ని పాత ఉంటాయి. ఇప్పుడు మేము తీసుకోం, హిస్టారికల్ డేటా తీసుకుంటాం, 1920s డేటా తీస్తాం, 30s డేటా తీస్తాం, ప్రతి 10 ఏళ్ళకి ఒక డేటా తీస్తాం. ఆల్రెడీ జడ్జిమెంట్ కాపీ ఇచ్చినాము 2011 మా ఫిబ్రవరిలో జడ్జిమెంట్ డిగ్రీ ఇస్తూ పర్మనెంట్ ఎగ్జిస్టన్ అది ఆల్రెడీ పట్టాలని చెప్పి కోర్టు వారే మాకు పట్టా ఉన్నది, మీకు శిఖం పట్టా ఉన్నది, మీ రికార్డులో ఉన్నది. శిఖం పట్టా అనే దానికి కొన్ని లిమిటెడ్ రైట్స్ ఉంటాయి. ఈవెన్ పట్టాలు ఉన్నటువంటి చెరువులు ఉన్నాయి, మీకు అది కూడా చెప్తున్నా. శిఖం కాదు, రెగ్యులర్ పట్టాలు ఉన్న చెరువులు 100 చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో. అంత మాత్రం చెరువు కాకపోదా అది కూడా చెప్తాను. చెరువు అని కోర్టు వారు కూడా చెప్పలేదు అసలు ఎక్కడ రాసి మేము చేస్తాం కదా, మీరు చేస్తాం చూసి ఆల్రెడీ సార్ మన దీంట్లో ఎక్కడ చెరువు అని కంటే ఎవరు చేసినారు, దీంట్లో ఎక్కడ చెరువు అని చెప్పలేదా? ఎక్కడ లేదు సార్ ఆల్రెడీ మేము ముదిరిపోయిన మేము అంతా ప్రతి లైన్ చదువుతాం. ఎంతసేపు డిస్కషన్ పట్టానా కాదా అని ఉంటే కాదు కదా. ఆ పట్టాన ఏంది, లేదా చెరువా లేదా ఏందనేది చూస్తాం కదా. మీ భూమి అయితే కనుక ఇది శిఖం పట్టా అయినా ఇది చెరువు కింద రికార్డులో ఉంటే మీరు నథింగ్ టు వరీ, మీకు రావాల్సిన కంపెన్సేషన్ మీకు వస్తుంది. అది నేను అంటున్నాను. ఓకే, సో మీకు అది దాని గురించి మీరు జరిగిన తర్వాత నెక్స్ట్ వీక్ మీకు పర్సనల్ హీరింగ్ పెడదాము. అప్పుడు మీరు వచ్చేసి మాకు చెరువుగా ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా చూసి మీ పాయింట్లు మీరు చెప్పండి. చెరువు ఎందుకు కాదనేది మీరు చూపించండి. నెక్స్ట్ వీక్ పెడదాం. పెట్టి మేము మా దగ్గర ఉన్న డేటా అంతా పెడతాము, మీ దగ్గర చూపిస్తాం. 54 కాచరపాణిని కూడా పట్టదారులను నన్ను మీరు చెరువు అని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. చూడగానే అర్థమైపోతున్నాయి. మనం దీన్ని ఎలా డెవలప్ చేద్దామనే దాని గురించి మాట్లాడి దీనికి మనం ఫండ్స్ ఏమన్నా తీసుకొని చూస్తాను. నేను గవర్నమెంట్తో డిస్కస్ చేస్తాను. చేసి మనం తప్పకుండా ఇది ఈ లొకాలిటీలో తప్పకుండా మన ప్రయారిటీ కూడా. ఎందుకంటే ఇప్పుడు మాకు సైదాబాద్ అండ్ ఇవన్నీ అంటే మనకి సౌత్ అండ్ ఈస్ట్ ఈ 2 ప్రాంతాలు చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి వాటర్ ప్రవహించేదంతా కూడా నార్త్ వెస్ట్ అంటే బంజారా హిల్స్ నుంచి అది హైట్ 677 మీటర్లు సముద్ర మట్టం కన్నా ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఎంత దాదాపు 216 ఎంత డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి అరౌండ్ సంథింగ్ లైక్ 452 ఆర్ సంథింగ్ వస్తుంది. సో అంటే ఈ సౌత్కి వచ్చాడు మూసీ దగ్గర నీళ్ళంతా ఇట్లా ప్రవహిస్తూ వస్తుంది. మునిగితే కనుక ఎప్పుడైనా ఈస్ట్ సౌత్ మునిగిపోయాయి. సో అంటే మనకి ఇంతకుముందు మనం చూసినాం 2020లో చూసినాం. అప్పుడు మునిగిందంతా ఈస్ట్ మెయిన్. సో మనకి ఈస్ట్ సౌత్లో ఎన్ని చెరువులు తయారు చేస్తే ఈ ప్రాంతం అంత సేఫ్ ఉంటుంది. ప్లస్ మోర్ ఓవర్ డొమెస్టిక్ ఏరియా మొత్తం సేఫ్ అయిపోతుంది. అది అందులో మనం ఏ అవకాశాలు వదులుకోమన్నమాట. కాంపౌండ్ వాళ్ళు లేకుంటే ఇంకా చాలా కబ్జా గురైతుంది సార్. ఫెన్సింగ్ ఇమీడియట్గా వేపిస్తారు. ఫెన్సింగ్ వేసి మా కంట్రోల్లో తీసేసుకుంటాం. ఇంకోటి ఆ బఫర్ జోన్ లో ఉన్న చాలా ఎంక్రోచెస్ బఫర్ మనకి రాదు. బఫర్ మేము చేయం కానీ అది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగకూడదు. బఫర్లో చూస్తాం. బఫర్లో అది కూడా ఒకసారి చూడండి. బఫర్ ఆర్డర్ ఉంటే డంపింగ్ ఆపేయండి సార్. డంపింగ్ మంగతారి ఉండదు. ఆ టైంలో అంతమంది మొత్తం ఏం లేకుండా ఒక 2 years బఫర్ కన్స్ట్రక్షన్ ఇవ్వరు. బట్ వాళ్ళు చేసుకోవచ్చు. అది వ్యవసాయం అని కాదు, వ్యవసాయం లోపల చేయొచ్చు. లోపల అంటే ఇది లేదు. సో వీళ్ళు శిఖం పట్టా ఉన్న వాళ్ళకి తర్వాత వాళ్ళు ఏమన్నా కంపెన్సేషన్ కూడా తీసుకోవచ్చు. దానికి వేరే ఇది ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. ఇస్తారా? వస్తుందండి. ఎవరు ఇది అన్నారు కదా, ఇది తప్పు మీరు అంటే లీగల్గా ఏమొస్తుందో చూడండి. ఇదేం మీ దగ్గర మాట ఉండదండి. మీరు లీగల్గా వచ్చేది లీగల్గా మీరు తీసుకోవచ్చు. అంటే ఏం మీకు అన్యాయం చేసేది కానీ ఉండదు. మీకు ఉన్నది కొంత రైట్ ఏమైనా ఉంటే పాత రికార్డ్స్ వాళ్ళు చూస్తారు, రెవెన్యూ వాళ్ళు చూసి వాళ్ళు ఆ క్లెయిమ్ని వాళ్ళకి పంపిస్తాం. ఇచ్చిందని వాళ్ళు ప్రాసెస్ చేసి అదొక్క నిమిషం తెలుసు అండి. మాకు అంత అమాయకంగా ఉంటుంది.
చేసినట్టు దాన్ని కలిపేసినట్టు ఇది మనం అప్పుడే కట్టించాం. డిప్యూటీ మేయర్ ఇది మొత్తం తూముకుంటుండే సార్, డిస్టర్బ్ చేసేసరికి ఈ కాలనీ మొత్తం కంప్లీట్గా నీళ్ళల్లో నిలిగిపోతుంది. దీనికి ఒక పెద్ద స్టామ్ వాటర్ డ్రైన్ దాదాపుగా మన టీకి కాలనీ వరకు తెలుసుకున్నారు. ఇప్పుడు ఇది ఎందుకు కట్ చేసినారు? అదే సార్ వీళ్ళేం చేస్తారంటే డిప్యూటీ మేయర్ గారు ఉన్న మేయర్ గారు ఏం చేస్తారంటే చూసి ఆడికెళ్ళి పట్టుకుంటే ఇక్కడ వరకు మొత్తం మట్టిదే వస్తుంటే కూడా మేము వస్తుంటే మీరు సాక్ష్యాలు అయినా పనిచేస్తాయి కాదనట్లేదు కానీ, బట్ దీనికన్నా టెక్నికల్ డేటాని బేస్ అవుతుంది. అంటే మ్యాప్ల మీద పాత హిస్టారికల్ డేటా, అంటే చారిత్రాత్మకంగా ఉన్నటువంటి దీని డేటాని అంతా లైన్ అవుతాం ఇక్కడ కావాలి, అవసరం లేదు, అన్ని చూద్దాం. ఉండదు కదా వాటర్ మొత్తం అని చెప్పి కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఏం చేసింది ఒక మీటింగ్ పెడదాము, పెట్టి మీ క్లెయిమ్స్ ఏంటో చూస్తాము, ప్లస్ ఇది బట్ మాకు కనపడుతున్నటువంటి బేసిక్ కనపడుతుంది దాన్ని బట్టి అది చెరువు అనేది చాలా స్పష్టమవుతుంది. బట్ దాన్ని మేము రేపు చేస్తాం. దాన్ని ఏంటంటే మేము దాన్ని ఆ నమ్మకాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలంటే దానికి సపోర్ట్ ఉండాలి. నేను రేపు వీళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు, మీరైనా వెళ్ళొచ్చు. సో మేము దాన్ని కూడా తగ్గట్టు మేము తయారు చేసుకొని చూస్తాము. ఒక మీటింగ్ పెడదాం, మీరు రండి, ప్రిపేర్ అయ్యి రండి.